డ్రోన్ల ద్వారా సెర్చ్ ఆపరేషన్లు, మావోయిస్టుల కోసం జల్లెడ పడుతున్న బలగాలు. ఒడిశాలోని సంబల్పూర్ జిల్లాలో చార్మాల్, నకోట్ దేవుల, కుచిండ అడవుల్లో శనివారం నుంచి డ్రోన్ల ద్వారా సెర్చ్ ఆపరేషన్ చేస్తున్న భద్రతా బలగాలు. ఛత్తీస్గఢ్లోని భద్రతా బలగాలు మావోయిస్టుల వేట ముమ్మరం చేసినందున కొంతమంది అటవీ మార్గంలో సంబల్పూర్ చేరుకున్నట్లు పోలీసులకు సమాచారం అందింది. చార్మాల్ అడవి దట్టమైంది కావడంతో మావోయిస్టులు కొందరు ఇక్కడ ఉన్నట్లు నిఘా వర్గాలకు తెలియడంతో సిఆర్పిఎఫ్, ఎస్ఓజీ జవాన్లు జల్లెడ పడుతున్నారు. 8 నెలల క్రితం సంబల్పూర్ను మావోయిస్టు ఫ్రీ జిల్లాగా కేంద్ర హోంశాఖ ప్రకటించిన సంగతి తెలిసిందే. మళ్ళీ చాలా కాలం తర్వాత పొరుగు రాష్ట్రం నుంచి కొంతమంది మావోయిస్టులు జిల్లాకి చేరుకున్నారని సమాచారం పోలీసులకు అందడంతో సరిహద్దు అడవుల్లో గాలింపు ముమ్మరం జరుగుతున్నట్లు విశ్వసనీయ వర్గాలు తెలిపింది. భద్రతా కారణాల రీత్యా పోలీసు అధికారులు ప్రసార సాధనాల ముందు పెదవి విప్పడం లేదు. మావోయిస్టుల వేటలో విశేష అనుభవం గల పశ్చిమ మండల ఐజీ హిమాంశు నాయకత్వంలో డ్రోన్ల ద్వారా గాలింపు చర్యలు ముమ్మరం చేశారు.